గోదావరి గట్టు మీద ప్యూర్‌గా గోదావరి జిల్లాల్లో చేసిన షూట్ కథ చేసాం. ఇది. షూట్ చేశారు. మీకు ఆ ప్రాంతం కొత్త, ఆ భాష కొత్త. మీరు దాంట్లోకి వెళ్ళడానికి, ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? నేను గోదావరి సినిమా ఓకే చేయగానే ఫస్ట్ రిహార్సల్ చేసిన సార్. బేసిక్ రిహార్సల్ ఏదైతే ఉంటుందో సినిమా మొత్తం హ్మ్. 2-3 సార్లు నరేషన్ కానీ వినడం, నేను రిహార్సల్ చేయడం తరోగా. దాని తర్వాత ఒక 20 రోజుల ముందే షూట్కి వెళ్ళిపోయినా సార్. ఐ మీన్ లొకేషన్స్కి వెళ్ళిపోయినా. షూట్ 20 రోజులు ఉంది అనగా ఆ 20 రోజులు ఫుల్ చిల్ అయినా సార్. మీది కూడా తణుకు అన్నారు కదా, అయ్యా మీ తణుకులో, రేలంగిలో, వేల్పూర్లో, అంతర్వేదిలో. అంతర్వేదిలో హ్మ్. అన్ని ఏరియాస్లో షూట్ చేసినాం సార్. హ్మ్. సో ఫస్ట్ నేను షూట్కి ముందే అక్కడికి వెళ్ళిన, హ్మ్. మనుషుల్ని చూసిన, ఆడ ఫుడ్ తిన్నా, లొకేషన్స్ చూసిన, ఫుల్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంది సార్ మీ దగ్గర. ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటారు కదా. అవును. మీకేం నచ్చింది బాగా అక్కడ? అన్ని ఫుడ్లు నచ్చినాయి సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనగానే నేను ఫస్ట్ షాక్ అయినా సార్. షాక్ ఏంటంటే అన్ని వెరైటీలు ఎట్లా వండుతారని. రైట్. అంటే రెగ్యులర్ కర్రీ ఉండదు అది. అంటే జస్ట్ చికెన్, ఇది చికెన్ ఫ్రై కర్రీ అట్లా ఉండదు. అది చికెన్ మజ్జిగ పులుసు ఉంటుంది. మజ్జిగ పులుసు ఉంది కానీ చికెన్ మజ్జిగ పులుసు ఏంది అనిపిస్తుంది. కర్రీ ఉంటుంది, చెకోడి కర్రీ ఉంటుంది ఆడ. పకోడీతో చేస్తారు. పకోడీ కర్రీ వేరు సార్. చెకోడీలతో చేస్తారు, బూందీతో కూడా బూందీతో చేస్తారు. చేస్తారు, అవును. పునుగులతో చేస్తారు. అవును. అవి కాంబినేషన్స్ ఇంటే సౌండింగ్ ఆడుకుంటాయి కానీ నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోతుంది సార్. అంత టేస్టీ ఉండదు. క్రేజీ చేస్తారు సార్ మీరు. ఏదైనా రెసిపీ గురించి తెలుసుకోవాలనిపించిందా? అసలు ఎలా చేస్తారు ఈ రెసిపీ? చికెన్ మజ్జిగ పులుసు తెలుసుకోవాలనిపించింది సార్. తెలుసుకుంటా, కానీ అది ఇక్కడ ట్రై చేస్తే అది అతికిచ్చినట్టే ఉంటుంది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తారు కాబట్టి. ఆ స్లాంగ్ పట్టుకోవడానికి ఎంత టైం పట్టింది? 3-4 నెలలు పట్టింది సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటాను, అక్కడ ఉట్టి పెరిగినట్టు రాకపోయినా అరే వీడు మనలాగా సౌండ్ అవ్వడానికి ట్రై చేసిండు, అది స్వీట్గా ఉంది అన్నంత వరకు అచీవ్ చేయగలగాలి అట్లీస్ట్ అన్న దానికోసం ప్రయత్నం చేసిన సార్. మీ ట్రైలర్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏంటి ఒక ఆటో వాళ్ళకి లవ్ స్టోరీ అనుకోవచ్చు, ఒక ఆటో వాళ్ళ లవ్ స్టోరీ అట్లా లేదు సార్. ఇది ఆటో డ్రైవర్ క్యారెక్టర్ డెఫినెట్లీ, కానీ ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, మనం రెగ్యులర్గా చూసి ఆటో డ్రైవర్ వైబ్లో అట్లా ఉంటుంది సార్. చాలా క్యూట్ ఇన్నోసెంట్ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక ఆటో నడుపుతుంటాడు. వన్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ సార్. ఆ జోన్లో ఉంటుంది. వాడు మందు తాగాడు, సిగరెట్ తాగాడు, ఏం తాగాడు. ఆటో వాళ్ళ మీద చాలా జోకులు ఉంటాయి యాక్చువల్గా. వాళ్ళ అమ్మాయిని ఈజీగా పడేస్తారు, వాళ్ళ కొటేషన్లతో అట్రాక్ట్ చేస్తుంటారు, వాళ్ళ ఆటోల్లో పెట్టే పాటలతో అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అలాంటి కథలు మనం చాలా చూసాం కూడా. అవును అవును. అలాంటిది ఏదైనా వైబ్, అలాంటి వైబ్ ఆ డెకరేషన్ ఉంటుంది సార్ డెఫినెట్లీ. కాకపోతే సినిమా మెయిన్ ఎమోషన్స్ మీద నడుస్తుంటుంది సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జేబీ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చాలా అగ్రెసివ్గా చూసినాం కదా సార్ని. ఈ సినిమాలో మీకు సార్ని చూస్తే చాలా క్యూట్ ఫీలింగ్ వస్తుంది. అరే చాలా రోజుల తర్వాత మన ఇంట్లో మనిషిలాగా అనిపించింది, ఇట్లా అగ్రెసివ్గా స్కేరీగా కాకుండా. సార్కి కూడా అదే హ్యాపీ అనిపించింది అండి. నేను ఒక 6-7 ఏళ్ళ తర్వాత లైవ్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నా. నేను చేసిన అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నిట్లలో సెట్సే, అన్ని సెట్సే. ఇది ఒక్కటి మంచిగా కొబ్బరి చెట్లల్లా ఇట్లా రొయ్యల చెరువు పక్కకి, చేపల చెరువు పక్కకి షూట్ చేస్తుంటే సూపర్ హ్యాపీ అనిపించింది అన్నారు. ఆయన మీతో ఇంటర్వ్యూ కూడా చేశారు. అక్కడే షూట్లో చేసినాం. సార్ సరదాగా మాట్లాడుకుందాం అంటే, సరే మాట్లాడదాం, ఇంటర్వ్యూలు వదిలే కానీ చిన్న చిట్చాట్ చేసేద్దాం ఏదన్నా. సూపర్ సార్ అది. నాకు సమ్మర్ అనగానే ఐపీఎల్ గొడవలు చాలా ఉంటుంది. ఐపీఎల్ని దాటి థియేటర్కి యూత్ రాని పొజిషన్ అనిపిస్తుంది కదా. మీరు కూడా ఐపీఎల్ ఫ్యాన్ అయినా? సరే సార్, ఎవ్రీడే చూస్తాం మ్యాచ్ మేము. సూపర్గా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళని థియేటర్కి రప్పించే అంశాలు ఈ సినిమాలో ఏమి ఉన్నాయి? సార్ ఐపీఎల్ టైంలో ఎట్లయినా రారు మీరు. లవర్స్, క్రికెట్ ఫుల్ డై హార్డ్ లవర్స్ అయితే అయిపోయినాక షో ఉంటుంది, లేదా అయిపోకుండా షో ఉంటుంది, మీరు వచ్చేసేయండి. ఐపీఎల్ చూడని వాళ్ళు మాత్రం వచ్చేసేయండి ముందే. అంతే సార్. వాట్ నెక్స్ట్ అండి? గోదావరి గట్టుపోయిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఎలాంటి సినిమాలు ఓకే చేశారు? చెప్పినా కదా సార్ ఇందాకే. భద్రకాళిది ఒకటి ఉంది. ఎస్ సార్. అంతేనా? ఒకటి నేను ఎట్లా చెప్పాలి, ఇంకేవి సైన్ వరకు పోలేదు సార్. ఇదైతే షూట్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి కాబట్టి ఇది నేను రివీల్ చేయగలిగినట్లా. అవి ఎంతవరకు చేస్తామో ఎంతవరకు చేయమో కూడా కన్ఫర్మేషన్ ఉండదు కదా. సో కానీ మంచివే ఉన్నాయి సార్, చాలా మంచి టాప్ ప్రొడక్షన్స్తో ఉన్నాయి. నేను ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాను అందుకే సార్. ఇది చూడండి, మంచిగా రెడ్ పర్బెట్ ప్రొడక్షన్స్, ఏషియన్ ప్రెజెన్స్. దీని తర్వాత మన ఇందాక మాట్లాడుకోవడం భద్రకాళిలో చేస్తున్నాం సందీప్ అన్నతో. దాని తర్వాత కూడా అట్లా ఇంకా పెద్ద ఉంది సార్.
ఒక మంచి స్టాండర్డ్ లైనప్ సెట్ చేయడానికి 3 ఏళ్ళు టైం పట్టింది సార్. దాంట్లో ఫస్ట్ సెలెక్ట్ చేసిన సినిమా గోదావరిగట్టు. 3 ఏళ్ళు కూడా మీరు ఖాళీగా లేరు, కథలు వింటున్నారు. డెఫినెట్లీ ఖాళీ ఎప్పుడు లేదు సార్. లేదు. రోజు ఇందాకనే కదా సార్, రోజుకు 18 గంటలు థాట్ మాత్రం ఉంటుంది సార్. థాట్ పని అనుకుంటే 18 గంటలు పని చేస్తున్నట్టు సార్. కథలు కూడా రెడీ చేస్తారా మీరు? డైరెక్షన్ మీరు చేయడానికి కూడా అది కూడా direction చేస్తున్నాం సార్. కథ కూడా చేస్తారు. Yeah. అనురాగ్ గారితో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తాను, రేణుతో చేస్తాను.